ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్ లో ఇచ్చిన వెబ్సైట్ లింక్ తో వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ ని రుచి చూడండి. ఇప్పుడు 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, 250 గ్రామ్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ కుటుంబ కథా చిత్రంలో రోజుకొక కొత్త ట్విస్ట్ తో మలుపులు తిరుగుతుంది. అర్ధరాత్రి ఎక్స్ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు అతని భార్య కూతుర్లు ఆందోళనలు చేస్తూ తనకు విడాకులు ఇవ్వకుండానే మాధురి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడని, తమ కుటుంబ పరువు పోతుందని, అతను వెంటనే టెక్కిలి వదిలి తన సొంతూరైన పలాసాకి వెళ్ళిపోవాలని మీడియా ముందు డిమాండ్ చేస్తున్నారు. ఇక మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్లే ముందు దువ్వాడ శ్రీనివాస్ గురించి కొన్ని వివరాలని తెలుసుకుందాం. దువ్వాడ శ్రీనివాస్ అలియాస్ దువ్వాడ శ్రీను ఇతను 1964లో ఆంధ్రప్రదేశ్లోని పలాసలో జన్మించాడు. తండ్రి దువ్వాడ కృష్ణమూర్తి, తల్లి లీలావతి. ఇతనికి శ్రీధర్, శ్రీకాంత్ అనే 2 తమ్ముళ్ళు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఇతని తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. అలా దువ్వాడ శ్రీనివాస్ తన స్కూలింగ్ని పలాసలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న శ్రీనివాస్కి చిన్నప్పటి నుండి లాయర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇక కాకినాడలోని పిఆర్ కాలేజీలో తన డిగ్రీ చదివేటప్పుడు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పెరిగి కాలేజీలో యూనియన్ లీడర్గా పోటీ చేసి అందులో గెలవడం జరిగింది. ఇక అలా టెక్కిలి శ్రీకాకుళంలో ఏ రాజకీయ పార్టీ మీటింగ్ జరిగినా స్టూడెంట్స్ అందరినీ పోగేసుకొని దువ్వాడ శ్రీనివాస్ తీసుకెళ్లేవాడు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి శ్రీకాకుళంలో ఎర్రం నాయుడు, అచ్చం నాయుడులే పోటీ చేస్తూ ఎమ్మెల్యేలుగా గెలుస్తుండేవారు. ఇక వీరికి ఆపోజిట్గా రాఘవరావు అనే వ్యక్తి కాంగ్రెస్ తరపున అనేకసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలవలేకపోయాడు. ఇదిలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ తనదైన ఒక గ్యాంగ్ని వేసుకొని రౌడీజం కూడా చేయడంతో ఇతన్ని అందరూ రౌడీ సీను అని కూడా పిలవడం మొదలెట్టారు. ఇక అలా కొద్ది రోజుల్లోనే ఇతని పేరు అన్ని చోట్ల మారుమోగడంతో అప్పటి నుండి చాలామంది రాజకీయ నాయకులతో ఇతనికి మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. ఇక అలా ఒక మీటింగ్లో రాఘవరావు గారికి శ్రీనివాస్కి మంచి పరిచయం ఏర్పడగా శ్రీనివాస్ మాటలు మరియు అతని నాయకత్వపు గుణాలకి ఇంప్రెస్ అయిన రాఘవరావు గారు తనకి అబ్బాయిలు లేని కారణంగా తను రాజకీయాల్లో సాధించలేనిది శ్రీనివాస్ని అల్లుడిగా చేసుకొని సాధించాలనుకున్నాడు. అలా తన పెద్ద కూతురైన వాణిని దువ్వాడ శ్రీనివాస్కి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా హైందవి, నవీన అనే 2 కూతుర్లు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ తన మామ సపోర్ట్తో 2000 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వగా 2001లో శ్రీకాకుళం జిల్లా యువసేన కాంగ్రెస్ కార్యదర్శిగా నియమించారు. అలా 2006లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేయగా 10 సంవత్సరాలు ఎంత కష్టపడినా కాంగ్రెస్ పార్టీ మాత్రం తనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆ పార్టీని వదిలేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడే చిరంజీవి గారు స్టార్ట్ చేసిన ప్రజారాజ్యం పార్టీకి అప్పట్లో జనాల్లో దొరికిన ఆదరణను చూసి శ్రీనివాస్ కాంగ్రెస్కి రాజీనామా చేసి 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరడం జరిగింది. ఇక 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్కి టెక్కలి నియోజకవర్గం నుండి టికెట్ ఇవ్వగా ఆ ఎలక్షన్స్లో 36,552 ఓట్ల తేడాతో ఓడిపోయి 3వ స్థానంలో నిలిచాడు. అలా ఆ తర్వాత చిరంజీవి గారు రాజకీయ విమర్శల్ని ఎదుర్కోలేక ప్రజారాజ్యం పార్టీని హ్యాండిల్ చేయలేక తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఇండిపెండెంట్గానే పోటీ చేయాలని డిసైడ్ అయి అప్పట్లో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ మీడియాలో కొంతవరకు పబ్లిసిటీని తెచ్చుకున్నాడు. ఇక ఇతని మాట వైఖరి, భయం లేకుండా అపోజిషన్ లీడర్ని విమర్శించడం గమనించిన వైసీపీ పార్టీ ఇతన్ని తమ పార్టీలో జాయిన్ అవ్వమని ఆహ్వానించడం జరిగింది. అలా వైసీపీలో జాయిన్ అయిన శ్రీనివాస్ 2014లో జరిగిన ఎన్నికల్లో టెక్కిలి నుండి పోటీ చేయగా 8,387 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అంతేకాకుండా 2019లో వైసీపీ తరపున శ్రీకాకుళంలో ఎంపీగా పోటీ చేయగా 6,653 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా గెలుపు కోసం ప్రయత్నిస్తూనే ఉండేవాడు. ఇక ఇతని హార్డ్ వర్క్, డెడికేషన్ చూసిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా 2021లో ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడం జరిగింది. అలా ఎమ్మెల్సీగా 2021 ఏప్రిల్ 1న ప్రమాణ స్వీకారం చేసిన దువ్వాడ శ్రీనివాస్ అప్పటి నుండి రాజకీయాల్లో మరింత యాక్టివ్గా ఉంటూ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన వైసీపీ పనుల్లో బిజీగా ఉండేవాడు. ఇక ఇదే సమయంలో టెక్కిలికి చెందిన మాధురి అనే అమ్మాయి చదువు పూర్తవగానే తన తల్లిదండ్రులు యుఎస్ఏలో ఇంజనీర్గా పనిచేస్తున్న ఒక ఎన్ఆర్ఐతో మాధురికి పెళ్లి చేయగా ఆ పెళ్లి తర్వాత ఈమె యుఎస్ఏకి వెళ్లి సెటిల్ అయింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇక అలా అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఉన్నట్టుండి వీరిద్దరికి కొన్ని విషయాల్లో మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి.
అలా ఈ గొడవలు తారస్థాయికి వెళ్లడంతో మాధురి తన పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసింది. ఇక అలా భర్త టార్చర్ని భరించలేని మాధురి అతనికి డివోర్స్ ఇవ్వాలనుకుంది. కానీ పెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి పిల్లల కోసం వీరి విడాకుల నిర్ణయాన్ని కొన్ని రోజులు ఆపడం జరిగింది. అయినా కూడా అప్పటి నుండి తన భర్త యుఎస్ఏలో ఉంటే మాధురి మాత్రం టెక్కిలిలో ఉంటూ వచ్చింది. ఇదిలా ఉన్నప్పుడే మాధురి తండ్రికి దువ్వాడ శ్రీనివాస్కి మంచి పరిచయం ఉన్న కారణంగా ఆమె ఇంటికి తరచూ వెళ్తూ ఉండేవాడు. అలా శ్రీనివాస్కి మాధురికి పరిచయం పెరిగి మాటామాటల్లో మాధురి కూడా తనకి రాజకీయాల్లోకి వచ్చి జనాలకి సేవ చేయాలని ఉందని చెప్పడంతో శ్రీనివాస్ మాధురికి సపోర్ట్ చేస్తూ ఆమెను తన భార్య వాణికి కూడా పరిచయం చేయడం జరిగింది. ఇక అప్పటికే వైసీపీలో దువ్వాడ శ్రీనివాస్కి మరియు అతని భార్య వాణికి మంచి గౌరవం ఉండడంతో వీరు మాధురిని వైసీపీలో జాయిన్ చేపించడానికి సిఫార్సు చేశారు. ఇక పార్టీ కూడా ఇందుకు సమ్మతం చూపించడంతో ఒక సభని ఏర్పాటు చేసి అక్కడ శ్రీనివాస్ మరియు అతని భార్య వాణి కలిసి మాధురికి సన్మానం చేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత రాజకీయాల్లో మాధురి చాలా యాక్టివ్గా ఉంటూ ప్రతి ఒక్క సమస్యపై స్పందిస్తూ మీడియాలో బోల్డ్గా మాట్లాడడంతో ఇంప్రెస్ అయిన వైసీపీ పార్టీ మాధురికి టెక్కిలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతల్ని అప్పగించింది. ఇక అప్పటి నుండి ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్ మహిళా అధ్యక్షురాలైన మాధురిని తరచూ కలుస్తుండడంతో వీరిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి క్లోజ్గా ఉంటూ వచ్చారు. ఇక ఈ విషయం ఎలాగోలా శ్రీనివాస్ ఇంట్లో తెలిసి అప్పటి నుండి భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అయినా ఇదంతా పట్టించుకొని శ్రీనివాస్ టెక్కిలిలో ఒక పెద్ద ఇల్లుని కట్టి అక్కడే మాధురితో కలిసి ఉండడంతో ఈ విషయాన్ని తన భార్య వాణి వైసీపీ పార్టీ హైకమాండ్ దగ్గరికి తీసుకెళ్లింది. దీంతో వైసీపీ పార్టీ మాధురిని పిలిచి వార్నింగ్ ఇవ్వడంతో పాటు మహిళా అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేయమని చెప్పడం జరిగింది. అలా అప్పటి వరకు తమ పదవిని కాపాడుకోవడానికి సీక్రెట్గా తమ రిలేషన్ని మెయింటైన్ చేశారని తెలుసుకున్న వాణి తనకున్న పవర్తోనే శ్రీనివాస్ ఇలా చేస్తున్నాడని 2024లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భర్తకి పోటీగా నిలబడాలనుకుంది. కానీ అప్పుడు వైసీపీ పెద్దలంతా ఈమెకు నచ్చజెప్పడంతో పదవి విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక అలా 2024లో జరిగిన ఎలక్షన్స్లో దువ్వాడ శ్రీనివాస్ ఘోరంగా ఓడిపోయాడు. దీంతో తన ఓటమికి తన భార్య మరియు ఆమె బంధువులే కారణమని వారి మీద పగ పెంచుకొని శ్రీనివాస్ అప్పటి నుండి ఇంటికి వెళ్లకుండా మాధురితోనే తన రిలేషన్ని కంటిన్యూ చేస్తుండేవాడు. ఇక ఒక సమయంలో దువ్వాడ శ్రీనివాస్ మరియు మాధురి పెళ్లి చేసుకున్నారనే వార్తలు హల్చలవ్వడంతో మళ్ళీ వీరి వ్యవహారం తెర మీదికి వచ్చింది. అలా ఈ వార్తలపై మాధురి స్పందిస్తూ తనకి తన భర్తకి ఇంకా విడాకులు అవ్వలేదని, శ్రీనివాస్ని కూడా పెళ్లి చేసుకోలేదని, ఇప్పుడైతే ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నామని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఇక మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ తనకి తన ఫ్యామిలీ నుండి ప్రాణహాని ఉందని, గుర్తు తెలియని వ్యక్తుల నెంబర్స్ నుండి విపరీతంగా కాల్స్ వస్తున్నాయని, తనకి 4+4 గన్ మ్యాన్లని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఇదిలా ఉంటే శ్రీనివాస్ కూతుళ్ళైన హైందవి, నవీన అతన్ని కలిసేందుకు ఇంటి దగ్గరికి మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళగా అర్ధరాత్రి అయినా వారిని కలవడానికి శ్రీనివాస్ బయటికి రాలేదు. ఇక అలా గేటు గడియలు కొట్టినా, కారు హారాన్ని మోగించినా అతను స్పందించలేదు. దీంతో వారు తరచూ ఇలానే చేయడంతో సహనాన్ని కోల్పోయిన శ్రీనివాస్ వారిపై బూతుల వర్షాన్ని కురిపిస్తూ కొట్టే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. దీంతో హైందవి, నవీన కన్నీళ్లు పెట్టుకుని మీడియా ముందు స్పందిస్తూ మా నాన్న ఎన్నిసార్లు కాల్ చేసినా, మెసేజ్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు, పరాయి మహిళ మోజులో పడి మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా నాన్న మాకు కావాలి అంటూ వాపోయారు. దీంతో మీడియాలో అన్ని చోట్ల దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం వైరల్ అవుతూ వచ్చింది. ఇది ఫ్రెండ్స్ దువ్వాడ శ్రీనివాస్ కాంట్రవర్సీలో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.